మరి క్రైస్తవులు విడిచిపెట్టి ప్రయాణం ఎవరికి? మోక్షానికి, పరలోకానికి. ఈ ప్రయాణం, మన ప్రయాణం మోక్షలోకం దగ్గరికి, దేవుడు ఉన్నటువంటి స్థలం దగ్గరికి మన యొక్క ప్రయాణం. అందుకే సాతానుతో ఎప్పటికీ కూడా యుద్ధమే క్రైస్తవులు అనేటువంటి వారికి ఎప్పుడు కూడా యుద్ధము అన్నారు. కాబట్టి కనుక ఇశ్రాయేలుకు ఎందుకు జయము వచ్చిందంటే, మరి అమాలేకీయులు ఉన్నారు, వీరు యుద్ధానికి ఉన్నారు. అయితే యుద్ధం కూడా నేర్చుకున్నటువంటి బిడ్డలై ఉన్నారు వీరు. అందుకే నా చేతులకు యుద్ధం చేయ నేర్పించు ప్రభు అని దావీదు గారు కీర్తన గ్రంథంలో రాయించారు. కనుక కీర్తన గ్రంథం రాయించినటువంటి మాటను బట్టి లోకంలో ఉంటే విశ్వాసులు వింటాడు మనము కూడా ఏమై ఉన్నామంటే, ఈ లోకము, శరీరము, సాతానులు మనకు శత్రువులు. వీటిని జయించాలంటే కూడా సాతాను మనకేం కావాలంటే ఈ చేతులకు యుద్ధము కావాలి. ఈ చేతులతో బైబిల్ పట్టుకోవాలి, ఈ చేతులతో వందనాలు చేయాలి, ఈ చేతులతో దేవుని చప్పట్లు కొడుతూ ప్రార్థన చేయాలి. ఈ చేతులకు యుద్ధము నేర్పవలసినటువంటి విధానం ఉన్నది. కనుక లోకంతో యుద్ధం అంతే తప్ప వస్త్రస్తమాన దేవుడు యుద్ధం చేయమనడం కత్తి కర్ర పట్టుకుని యుద్ధానికి వెళ్ళడం కాదు. కనుక మనకు ఎదురొచ్చేటటువంటి సైతాను లక్షణాలు ఉన్నటువంటి వారందరి మీదకే కూడా మనము యుద్ధం చేయవలసినటువంటి వారమైన బైబిల్ చేత్తో పట్టుకుని, ఇదే మనకు కావలసినటువంటిది. బైబిల్ చేత్తో పట్టుకుని, వాక్యాన్ని చేత్తో పట్టుకుని, వాగ్దానం చేత్తో పట్టుకుని మనం ఇతరులైనటువంటి వారికి వాక్యమును ఎత్తి చూపించి దేవుని యొక్క లక్షణాలు ఏంటో మనం చెప్పవలసినటువంటి వారమైనాం. అది యుద్ధం చేయటం అంటే. ప్రార్థించడం వల్ల యుద్ధానికి ముందు బండలో నీరు తాగారు, ప్రార్థన చేశారు. ప్రార్థన కంటే ముందు నీరు తాగారు. అంటే ఈ వాక్యమే నీరు, ఈ వాక్యమే ప్రార్థన. ఇదంతా కూడా సైతాన్ని జయించడానికి. అందుకే లోకము ఒక ప్రక్క, సంఘము, పరలోకము మరొక ప్రక్క ఉన్నాయి. లోకమంతా ఒక ప్రక్క, సంఘము ఉంది, పరలోకం ఉంది. ఈ పరలోకానికి చేరేవారు ఎవరై ఉన్నారో, మరి లోకంలో ఉన్నవారు పరలోకంలో చేరలేరు. దేవునితో సహవాసం చేసి ప్రార్థన చేస్తున్నటువంటి వారు మాత్రమే పరలోకానికి చేరువుగా ఉంటారు. అందుకే ఇశ్రాయేలు బండ నీరు తాగటం వల్ల జయము పొందారు. అందుకే జలము, బలము, ఫలము అన్నారు. ఫలం అంటే ఏంటి? జయము. ఫలం అంటే ఏంటి? ఇశ్రాయేలుకు జయమిచ్చినటువంటి దేవుని యొక్క ఆ జయ జీవితము. అందుకే ఏమన్నారంటే, ఈ వాక్యములో, ఈ వాక్య బలముతో లోకాన్ని జయించాలి. అందుకే రెఫీదీములు యుద్ధం జరిగినప్పుడు 3 కొండెక్కారు. వారు ఎక్కింది ప్రార్థనా కొండ. చివరికి వారి ప్రార్థనే కొండెక్కిపోయింది. ఇప్పుడు కొండెక్కి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. భూమి కింద ఉన్నటువంటి యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ యుద్ధము జయం రావాలంటే, యుద్ధంలో యెహోషువకు ఇశ్రాయేలుకు జయం రావాలంటే వీరు అక్కడ ప్రార్థనలో ఉండాలి. అందుకే మన గృహంలో పిల్లలకు కానీ, భర్తకు కానీ, ఎవరికైనా ఏదన్నా అవసరం వచ్చి ప్రమోషన్స్ కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, పరీక్షలో జయం కావాలన్నా వారు యుద్ధం ఆడతారు. వారి యొక్క లోక తీరు ప్రకారంగా యుద్ధం ఆడతారు. ఆ యుద్ధం అంటే కత్తి కర్ర పట్టుకొని కాదు, వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారు పోట్లాడుతూ ఉంటారు. ఆ పిల్లలు చేసిన పోరాటంలో జయం రావాలంటే నువ్వు కొండ ఎక్కవలసి ఉన్నది, అంటే మోకాళ్ళు ఇవ్వవలసి ఉంది, అంటే ప్రార్థన చేయవలసి ఉంది, అంటే కొంత సమయం తీసుకోవలసి ఉంది అని అర్థం అనమాట. మరి అందుకే వారు ప్రార్థన చేయడం కొండెక్కితే వీరి ప్రార్థన కొండ పైకి వెళ్ళిపోయిందట. కొండపైకి వీరెళ్ళారు, వీరు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? కొండెక్కిందంట. అంటే అన్ని లోకాల కంటే అవతల ఉన్నటువంటి ఉన్నతమైన లోకంలో ఉన్నటువంటి దేవుడు, ఆ దేవుడు పాదాల దగ్గరికి ఈ ప్రార్థన చేరిందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. మన ప్రార్థన కనీసం మన కొప్పన్న, మన ఇంటి కొప్పన్న దాటుతుందా? ఇది దాటి ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలి? ఇక్కడికక్కడికి కూడా చెదిరిపోవడానికి వీల్లేదు. హేబేలు అర్పణ తిన్నంగా దేవుని పాదాల దగ్గరికి ఎలాగైతే వెళ్ళిపోయిందో, కయ్యూని అర్పణ అయితే కనుక ఇటు అటు చెదిరిపోయింది. అయితే మరి యొక్క హేబేలు అర్పణ తిన్నంగా కొండెక్కిపోయింది, దేవుడికి అనుకూలమైనటువంటి అర్పణగా తయారైపోయింది. మన కొండ అంటే ఈ మోషే అహరోను చేసినటువంటి ప్రార్థన కూడా దేవుని దగ్గరికి కొండెక్కి వెళ్ళిపోయింది. మన ప్రార్థన ఆ విధంగా దేవుడి దగ్గరికి చేరిందా లేదా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవలసినటువంటి వారమైన. అలాగే చివరికి ప్రార్థనే కొండెక్కిపోయింది అన్నారు. వారు 3 క్రింద నుంచి పైకి కొండ ఎక్కినట్లు ప్రార్థన వారి పై కొండకు కూడా వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ప్రార్థనే పర్వతం ఎక్కవలసి వచ్చింది. మన ప్రార్థన కూడా దేవుని సింహాసనం దగ్గరికి చేరాలి. కొండ ఎక్కడం అంటే సింహాసనం. ఎవరైతే కూర్చున్నారో అక్కడ దేవుడు అనేటటువంటి ఆయన అక్కడ కూర్చుని ఉన్నారు. కూర్చున్నటువంటి ఆయన దగ్గరికి చేరవలసినటువంటి విధానం ఉంది. అందుకే అమాలేకీలేమో ఆయుధాలు ధరించారు, ఇశ్రాయేలుకు ఆయుధాలు లేవు.
ఏ విధమైన ఆయుధం కూడా లేదు, ప్రార్థన అనే ఆయుధం తప్ప ఇంకా అంతకుమించి ఏమీ లేదు. ఇశ్రాయేలుకు ఆయుధాలు లేవు, అమాలేకులకు ఆయుధాలు ఉన్నాయి. ఇశ్రాయేలుకు విశ్వాసం అయితే అమాలేకులకు అవిశ్వాసము. వారు అవిశ్వాసంతో ఉన్నారు అంటే వారి విశ్వాసం వారి కొండ మీదో వారి దేవత మీదో దేని మీద ఉంది. కానీ అయితే మరి ఈ మోషే అహరోనుకి వీరికి మాత్రము ఈ యొక్క పరలోకములు ఉంటే దేవుని వైపు వారి చేతులు చాపుతూ ఉన్నారు. వారి ఆయుధాలు అవే. ఊరికే నిలబడి ప్రార్థించడం కష్టమేమీ కాదు. మనం ఆ ప్రార్థన అనే పని చేస్తే పోరాడటం మనం కాదు, ఆయనే పోరాడతారు. యుద్ధం యెహోవాదేనని అన్నారు ఎవరు? దావీదు గారు. మొదటి సమూయేలు 17:47 దావీదు పలికాడు, యుద్ధం యెహోవాదే. కుర్రవాడు 6 మూరల జాండ్ ఎత్తేనటువంటి గొలియాతు, అతన్ని చంపాలంటే సాధారణమైన విషయం కాదు. అందుకే జీవము గల దేవుని యొక్క పేరట నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, వాడిని నేను చంపేసి వస్తానన్నాడు. కనుక అలాగే అన్నట్లుగానే చేశాడు. ఎందుకంటే జీవము గల దేవుని పక్షంగా నేను యుద్ధం చేస్తూ ఉన్నాను. అయితే యుద్ధం నాది కాదు, యుద్ధం యెహోవాదే. యుద్ధము యెహోవాదే అని పలికినటువంటి మాట. ఇప్పుడు ఈ యుద్ధం యెహోవాదే తప్ప అతను కాదు, నేను కాదు చేసేటటువంటిది. నా వెనకాల వచ్చిన సైన్యం కూడా చేసేటువంటి వారు కాదు. కానీ ఎంతమంది చేసిన వృధాయే, నా తండ్రి యుద్ధం చేస్తే నాకు జయము అని పలికినట్లుగా మోషే చెయ్యి పైకెత్తినప్పుడు జయము, చెయ్యి దించినప్పుడు అపజయము. కనుక ఇలాంటి మరి వీరి చేతిలో యెహోషువ చేతిలో యుద్ధము అనేటువంటి ఆయుధం ఉందో లేదో మనకు తెలియదు. కానీ యెహోషువ చేతిలో యుద్ధ ఆయుధాలు లేవు. యుద్ధం ఆడుతున్నాడు. ఎలా యుద్ధం ఆడుతున్నాడో మరి అది దేవుని యొక్క శక్తి. యుద్ధం ఆడుతున్నాడు, దునుమాడుతూ ఉన్నాడు. పైన ఉన్నటువంటి మోషే అహరోనులు హూరు వీరు ముగ్గురు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది మనం గమనించాలి. అలాగే ఊరికి నిలబడి ప్రార్థించడం కష్టమేమి కాదు. కానీ ఆ ప్రార్థన అనే పని చేస్తే పోరాడుట మనము కాదు, ఆయనే పోరాడును. దావీదు పలికినట్లుగా మనం పోరాడవలసినటువంటి వారమైన ఇశ్రాయేలులకు పొరపాట్లున్నాను, నాయకులు చెప్పినట్లు చేసి దేవుని వైపు చూసిరి, అందుకే వారికి అంతా జయమే. ఇశ్రాయేలుకు పొరపాట్లున్న లేకపోలేదు. పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా ఏం చేశారట? దావీదు పలికినట్లుగా మనము కూడా పలకవలసినటువంటి వారమైన ఇశ్రాయేలుకు పొరపాట్లున్నా నాయకులు చెప్పినట్లు చేశారు. కాబట్టి నాయకులు ఏమేమైతే చెప్పారు, ఏం తినొద్దన్నారు, ఏం తాగొద్దన్నారు, ఎక్కడ మరి ఏ విగ్రహార్థం జోలికి మనం వెళ్ళకూడదన్నారు. కొన్ని కండిషన్స్ పెట్టారు. కనుక ఆ కండిషన్స్ వారికి నిలబడ్డారు. కాబట్టి వారికి జయం వచ్చిందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే దేవుని వైపు చూశారు. దేవుని వైపు చూసి ఆయనే వారికి అంతా జయమిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆలోచనకర్త. దేవుడు ఎటువంటి వాడు? ఆలోచనకర్త. యేసు ప్రభు పుట్టక ముందే ఈ బిరుదులు వచ్చేసాయి యెషయా గారికి. ఏమని వచ్చేసాయంటే, ఆయన ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహించబడాను అనేటువంటి బలవంతుడైన దేవుడు. మరి మనకు అక్కడ యెషయా గ్రంథం 9:6 మనకు ఉంటాయన్నమాట. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు అధిపతి అనేటటువంటి బిరుదులు అక్కడ మనము చూస్తూ ఉన్నాము. అటువంటి బిరుదులు కలిగినటువంటి ఆలోచనకర్త. అందుకే ఆలోచనకర్త వైపే చూడవలసినటువంటి వారమైనాం. అలాంటి నాయకులు చెప్పినట్టు చూశారు, దేవుడు చెప్పినట్లుగా చూశారు. అందుకే చేతులు ఎత్తినప్పుడు జయమన్నారు. అంటే ప్రార్థన చేసినప్పుడే జయం. చేతులు ఎత్తినప్పుడు అంటే చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి, చేతులు జోడించి ప్రార్థన చేయాలి, నిలబడి చేతులు జోడించి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో రకాలు చాలా ఉన్నాయి. నువ్వు ఏ ప్రార్థన ఎన్నుకున్నా పర్వాలేదు. మంచం మీద పడుకుని మాత్రము ప్రార్థన కాదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే దేవునితోటి మన ప్రార్థన దేవుని సింహాసనం దగ్గరికే చేరాలి. అందుకే దేవుని ఎప్పుడైతే మరి దేవుని పక్షంగా దేవుని సింహాసనమునకు చేరిందో అక్కడ వెంటనే జయం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చేతులు ఎత్తినప్పుడే జయము, ప్రార్థించినప్పుడే జయము. ఇశ్రాయేలు బండ నీరు తాగక ముందు నీరు తాగలేదా? చూసారా? బండలోంచి వచ్చినటువంటి నీరు తాగారు. అంతకుముందు నీరు ఎరగరా? నీరు తాగలేదా? తాగారు. కానీ అయితే ఇక్కడ ప్రత్యేకత అన్నమాట. మరి అమాలేకులు అది మామూలు నీరే, ఇదివరకు తాగినటువంటి నీరు మామూలు నీరే. ఇప్పుడు బండ నుంచి నీరు అంటే ఆనాడు జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు అనేటువంటి బండ నుంచి వచ్చిన నీరు త్రాగవలసినటువంటి వారే అన్నారు.
బండ నుంచి నీరు. ఇంకెప్పుడెప్పుడో మేము ఏదో చేస్తామంటే కుదరదు. కనుక దేవుడు బండ నుంచి వచ్చినటువంటి నీరు తెలుసా? మరి శిలువ మీద ప్రభు ఎంత కష్టపడ్డారో, ఎంత నలగగొట్టబడ్డారో, ఆ యొక్క శరీరాన్ని దున్ని వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పైన ముఖం కానీ, ఇంకా తల కానీ, ముండెం కానీ, కాళ్ళు కానీ ఏమీ కనపడతలేదు. అంతా రక్తసిక్తమైనటువంటి, కనుక రక్తపు ముద్దగా మారిపోయారు ఆయన. ఇంకా రక్తపు ముద్దగా మారిపోయారు. ఒక్క రక్తం బొట్టు కూడా తన కోసం ఉంచుకోలేదు, ఎవరి కోసం కూడా ఉంచలేదు అనేటువంటి మాట. అందుకే అమాలేకీయులు దేవుని సింహాసనానికి విరుద్ధంగా చేతులెత్తారు అమాలేకీయులు. అందుకే మరి ఈ ముగ్గురు దేవుని పక్షంగా చేతులు ఎత్తారు అనేటువంటి మాట. ఏ ముగ్గురును? పైన ఉన్నటువంటి ముగ్గురు దేవుని పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ భూమి మీద యుద్ధం చేస్తున్నట్టు వారు జయం పొందాలని వారు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. చేతులెత్తారు. చేతులెత్తినప్పుడే జయము, ప్రార్థించినప్పుడే జయము. అంటే చేతులెత్తారన్నప్పుడు జయం వచ్చింది కదా, అంచేత ప్రార్థన చేస్తేనే జయం. అందుకే మన యొక్క అపజయాల్లో జయం కావాలంటే, అనారోగ్యాల్లో జయం కావాలంటే చేతులెత్తి ప్రార్థన, దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఇశ్రాయేల్ బండ నీరు తాకముందు నీరు తాగలేదా? తాగారు, కానీ అప్పుడు మామూలు నీరు అది. ఇప్పుడు ఇది ప్రతిష్ఠించబడినటువంటి నీరు, దేవుడు కొత్తగా ఇచ్చినటువంటి నీరు. ఇప్పుడు బండ నీరు, క్రీస్తు అనే బండ నుంచి వచ్చినటువంటి నీరు త్రాగారు. వాక్యము ధ్యానించినప్పుడల్లా కూడా కొత్త నీరు వస్తూ ఉంటుంది. నీరు కూడా పరిశుద్ధాత్మక సూచన, నీరు కూడా దేవునికి సూచన, నీరు కూడా మరి వాక్యానికి సూచన, సన్నిధికి సూచన అనేటటువంటి మాట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. కనుక దేవుని యొక్క సెలవు మీద వచ్చింది కాబట్టి ఇది జలమైపోయింది. కొత్త నీరు అంటే వాక్యము ధ్యానించినప్పుడల్లా కూడా కొత్త నీరు వస్తూనే ఉంటుంది. వాక్యము ధ్యానము చేసుకుంటూ ఉంటే కొత్త నీరు అంటే కొత్త వాక్యం, కొత్త వర్తమానం మనకు వస్తుందన్నమాట. అందుకు ధ్యానం అన్నారనమాట. ధ్యానం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుడు మరి ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు అనే బండ నుండి వచ్చిన వారు త్రాగారు. ఇప్పుడు బండ నీరు, క్రీస్తు అనే బండ నుండి వచ్చినటువంటి నీరు త్రాగవలసినటువంటి వారు త్రాగారు. కనుక వారికి జయము. వాక్యము ధ్యానించినప్పుడల్లా కొత్త నీరు వస్తుంది, మధురము, అద్భుతము. దేవుని స్థలం మీద వచ్చిన జలము, దేవుడు చెప్పగా వచ్చిన జీవము, అదే మనకు బలము, అదే మనకు అద్భుత శక్తి. ఈ అద్భుత శక్తి పొందాలంటే ప్రభువులోనికి రావాల్సిన వారమై ఉన్నాం. ఎఫెసీయులు 6:17 దేవుని వాక్యమునకు పెట్టి పేరు పరిశుద్ధాత్మిచ్చే ఖడ్గమని. అలాగే కొండ మీద ప్రార్థన చేసేవారి చేతిలో ప్రార్థనా కత్తి, కింద యుద్ధమాడి వారి చేతిలో పరిశుద్ధాత్మ ఇచ్చే ఖడ్గము, బండ మీద ప్రార్థించే వారి చేతిలో ప్రార్థన కత్తి, అలాగే కొండ కింద యెహోషువ చేతిలో వాక్యమనే ఖడ్గము. ఈ విధముగా ఖడ్గాలు తయారైపోయాయి. అయితే మోషే యెహోషువతో నీవు యుద్ధము నాకు పోయి అమాలేకు వారితో యుద్ధము చేయమనెను. యెహోషువ చేతిలో వాక్యమనే ఖడ్గము. మోషే యెహోషువతో నీవు యుద్ధమునకు పోయి అమాలేకు వారితో యుద్ధము చేయమనెను. ఆ నోట్లోంచి వచ్చినటువంటి ఆ యొక్క మాటే యుద్ధమునకు కత్తి ఏర్పాటు అయిపోయింది. మాటే కత్తి అయిపోయింది, దేవుని మాట కత్తి అయిపోయింది. అందుకే యుద్ధం ఆడగలిగారు. ఆయన చెప్పారు కాబట్టి వారు యుద్ధం చేశారు, వారు చెప్పినట్లు యుద్ధం చేశారు కాబట్టి వారికి జయం వచ్చింది అనేటటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. కనుక దేవుని యొక్క వాక్కు ఎక్కడి నుంచి వచ్చిందంటే మోషేకు వచ్చింది. మోషే వాక్కు యెహోషువకు వచ్చింది. యెహోషువ ఇది ఇశ్రాయేలు వారికి అందరికి కూడా వాక్కు అయ్యింది. ఇదే బలము, జయము అయ్యిందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. ఇంతవరకు కూడా దేవుడు చెప్పినటువంటి ఈ మాటలు మనకి మరి ఆ బండ అనేటటువంటి జలము, బండలోంచి వచ్చిన జలము మనకి బలమైంది, మరి ఫలం వచ్చింది అనేటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకి ఈ రోజున సెలవిస్తూ ఉన్నారు. ఈ కత్తికి మరి మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర, అలాగే యెహోషువ చేతిలో ఉన్నటువంటి కత్తి, ఇలాగ ఎవరి చేతిలో ఉన్నప్పుడు కూడా వారు దేవుని చేతిలో ఉన్నారు కాబట్టి కత్తికి శక్తి వచ్చింది, కర్రకు శక్తి వచ్చింది. మనం ఏ పాటి వారం, మన జీవం ఏ పాటిది, మనం ఏ పాటి వారము. అందుకే దేవుడు మనకి మోసే మామూలు కర్ర, మామూలు కత్తి, కానీ వాక్యం అనేటటువంటి కత్తిని చేత పట్టుకున్నప్పుడే శక్తి వచ్చిందని ప్రభు ఎప్పుడు కూడా దేవుడు
మరి తోడై ఉంటూ ఉంటాడు. ఎవరికి తోడై ఉంటాడు? బిడ్డలందరికీ కూడా తోడై ఉండేటువంటి వాడై ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి నా వాక్యాన్ని దినదినము చదవాలన్నారు. దినదినము, అందుకే దినదినము చదవాలి. చదివితే కనుక మనకి అది ఆహారముగాను, మరి మనకు దైవజనులు రాసినటువంటి పద్యం ఉంది కదా, ఘనమైన నీ వాక్యం అనుభవించుట నాకు అనుదిన ఆహారమై అమరుచుండు, ఘనమైన నీ వాక్యం అనుభవించుట నాకు అనుదిన ఔషధమై అమరుచుండు, ఘనమైన నీ వాక్యం అనుభవించుట మాకు అనుదిన దీపమై అమరుచుండు, ఘనమైన నీ వాక్యం అనుభవించుట మాకు అనుదిన జీవమై అమరుచుండు. ఆ పద్యం చక్కగా మరి మన శేష పద్యం రాశారు దైవజనుడు. అందుకే మనము ఈ యొక్క పద్యాన్ని చదువుతూ దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకోవాలి, ప్రార్థన చెయ్యాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఏముందో తెలుసా? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగుగాను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఈ యొక్క వాక్యానికి అంత బలం ఉంది. సజీవమైనటువంటిదే, బలము కలిగినటువంటిదే, రెండంచులు కలిగినటువంటిది. ఎటువంటి ఖడ్గము కంటేను, అంటే రెండంచులను ఖడ్గాలు ప్రపంచంలో ఎన్నైనా ఉండొచ్చు. ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను, ప్రాణాన్ని ఆత్మని రెండుగా చేస్తుంది ఈ యొక్క వాక్యము. కనుక ప్రాణము శరీరానికి, ఆత్మ దేవునికి సంబంధించిన. కీళ్లను మూలుగును అంటే ఈ మనకు ప్రతి జాయింట్లో కీలు ఉంటుంది. ఈ కీలుకి కూడా మనకి ఏముంటుందంటే మూలుగు ఉంటుంది అన్నమాట. అందుకే కీలు అంటే ఎముకలో ఉండేటటువంటి మూలుగ, కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. ఎంతవరకు దూరుతుందంటే అది ఎక్స్రేలు తీసేవారు ఫస్ట్లో, ఆ తర్వాత ఇప్పుడు స్కానింగ్లు తీస్తూ ఉన్నారు. అలాగే మరలా ఇంకొకటి ఏంటంటో స్కానింగ్లు తీస్తూ ఉన్నారు. స్కానింగ్ తీస్తుంటే లోపల ఏమేమైతే ఉన్నా, ఎముక లోపల ఉన్న మూలుగులో ఏముందో, గుండెలో ఏముందో, ఈ లివర్లో ఏముందో, మనకు కనపడినటువంటి అంతరింద్రియములలో ఏ బాధలైతే ఉన్నాయో ఇది మనకి తెలియచేస్తూ ఉంది స్కాన్ చేస్తే కనుక ఎంఆర్ఐ స్కాన్లు ఏవో అంటున్నారు. అవి కూడా చేస్తుంటే ఎక్కడ ఏ లోపం ఉందో ఆ లోపం అంతా కూడా మనకు తెలియజేస్తూ ఉంది ఆ యొక్క స్కానింగ్. అలాగే మనకి ఈ వాక్యమే దీనికంటే కూడా సర్వశక్తి కలిగినటువంటి మరి స్కానింగ్ కంటే కూడా మనలో నుంచి దూరుతూ ఎంత చెప్పారో చూడండి ఇక్కడ. మరి ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను అంటే ప్రాణాన్ని ఆత్మని, కేళ్లను మూలుగను అంటే కీలుసంతరం మూలుగను కూడా విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కనుక దాహం తీర్చేటువంటి ఆ జలం ఇక్కడ ఏమైందంటే కత్తి అయిపోయింది. ఆ జలం అప్పుడు దాహం వేసినప్పుడు బండ్లోంచి నీరు వచ్చింది, తాగారు కడుపు నిండా. ఆ బలము కూడా ఏమైందంటే వారికి చేతిలో కత్తి అయిపోయింది. యుద్ధమాడేటటువంటి కత్తిగా మారింది. కనుక మనము చూడవలసినటువంటి మాట ఏంటంటే వాక్యాన్ని నిత్యము చదువుతూ ఉండాలి. మనం బలం సంపాదించుకోవాలి. ఇశ్రాయేలీలలో శత్రువులను హతం చేసే కత్తి అయిపోయింది యుద్ధములు. కనుక ఇశ్రాయేలీల యొక్క ధైర్యము ఏంటి అసలు ఒకసారి ఆలోచన చేస్తే వారికి సైన్యం లేదు, కత్తులు లేవు, మరి ఏ విధమైనటువంటి యుద్ధాయుధాలు కూడా లేవు. ఎందుకు ఈ బలం అంటే వారి పక్షంగా నిలబడినటువంటి దేవుని యొక్క బలము, వారి పక్షము నిలబడినటువంటి క్రీస్తు యొక్క బలము, ఆ క్రీస్తు యొక్క బలము, దేవుని యొక్క బలము, ఆ యొక్క వాక్యములు వాగ్దానాలను బట్టి ఉన్నటువంటి బలమే వారికి జయమిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఇశ్రాయేలుకి ధైర్యం ఇదే. దైవాజ్ఞను బట్టి యుద్ధము కానీ తమ సరదాను బట్టి కాదు. సరదాగా యుద్ధం చేశారా? అక్కడ అవసరాన్ని బట్టి యుద్ధం చేయవలసి వచ్చింది. అందుకే చీటికి మాటికి కూడా మనం గొడవలు పెట్టుకోం కదా. ఏదో అత్యంతమైనటువంటి కారణం ఉంటేనే తప్ప ఎదుటివారి మీద మనం కోప్పడలేము. అస్తస్తమాన్ని కోప్పడతామా? మనము కోప్పడము. కనుక మరి ఏంటంటే మన సరదా కోసం పెట్టుకునేటటువంటి యుద్ధాలు కాదు, అవసరాన్ని బట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి యుద్ధం చేశారు. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే కనుక అక్కడ కొన్ని యుద్ధం చేసేటువంటి యుద్ధాయుధాలు కూడా ఉన్నాయి. ఏమైనా తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండి దేవుని మీద ఆధారపడితేనే కానీ జయము రాదు. ఎందుకంటే తుదకు అంటే చివరికి ఏ పని చేయి, ఆ పని చేయి, ఈ పని చేయ, వారి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి ఏమీ పని జరగదు. చివరికి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మరి యుద్ధము, వాక్యము ద్వారా యుద్ధము చేయవలసినటువంటి వారమైన. అందుకే దేవుని మీద ఆధారపడితేనే తప్ప మనకి అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తి చాలదు.
ఈ లోకంలో ఉండే అపవాది దాని యొక్క తంత్రములు మనల్ని చెదరగొడుతూ ఉంటాయి, మన బలాన్ని కూల్చేస్తూ ఉంటాయి, మన బలాన్ని మన శౌర్యాన్ని కూడా పడగొడుతూ ఉంటాయి. అవి ఆలోచన వచ్చిందంటే చాలు మనం ఎక్కడ జయించగలం అనుకుంటాం అన్నమాట. అందుకని చెప్పి మరి ఈ చేతులు, అందుకే ఇది ఏమేస్తారు, చేతులు కిందకు పెడితేనేమో అపజయం వచ్చిందంటే. ఇది ఎంతగా మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అపవాది తంత్రాన్ని ఎదిరించడానికి దేవుడిచ్చి సర్వాంగ కవచంను ధరించుకోవాలి. దేవుడిచ్చి సర్వాంగ కవచం అంటే 10 ఆజ్ఞలు బట్టి శుద్ధీకరించుకోవాలి. ఆజ్ఞలు, విధులు, కట్టడాలు కూడా మనకి ఇచ్చారు కనుక నిన్ను వాళ్ళు నీ పొరుగువారిని ప్రేమించమనేది ఒక ఆజ్ఞ. మొట్టమొదటి ఆజ్ఞ ఏమో నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, పూర్ణ జ్ఞానముతో నువ్వు నీ దేవుడిని యెహోవాను సేవించు అని. హృదయపూర్వకంగా దేవుని సేవిస్తే కనుక మనకు బలం కలుగుతుంది. అప్పుడు మనకి దేవుడు మనకి ఏం జయం ఇస్తాడనమాట. నిన్ను వల్ల నీ పొరుగు వారిని కూడా మనను ప్రేమించవలసినటువంటి దానవై ఉన్నావు అనేటటువంటి మాట మనము ఆలోచన చేయాలి. అందుకే వారు ఎంత వాక్యం చేతిలో పెట్టుకున్నప్పుడు కూడా చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలులకు జయం వచ్చింది. ఆయన చేతులు బరువెక్కి కొంచెం దిగాయే అనుకో, బరువెక్కడం సహజం. నిజంగా మనం ఆలోచన చేస్తే కనుక ఎంతసేపని చేతులు పైకెట్టి ప్రార్థన చేయగలుగుతాము, ఎంతసేపు చేతులు పైకెట్టి మనం ఎక్సర్సైజులు చేసినప్పుడు కూడా కొంచెం కొంచెం సేపే చేయగలుగుతున్నారు, అంతే తప్ప ఎక్కువసేపు చేయలేరు కదా. కనుక శరీరము అలసిపోతుంది. కొంతసేపు ఏదైనా చేసేసరికి, కొంతసేపు పనిచేసేసరికి శరీరం అలసిపోతుంది. శరీరం యొక్క లక్షణం అది, బలహీనత అది. అందుకే చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు కిందకు వాలిపోతే అమాలేకులు జయం పొందుతున్నారట. అందుకని చెప్పి వీరు ఆలోచన చేసి ఏం చేశారంటే, ఒక రాయి తెచ్చి ఆయన్ని కూర్చోబెట్టి ఒక చేతిని అహరోను, ఒక చేతిని హూరు అనేటటువంటి ఆయన ఇద్దరూ కూడా ఏం చేశారంటే చేతులు అదిమి పట్టుకున్నారు, ఆదుకున్నారు. రాతి మీద ఆయన కూర్చోబెట్టి వీరి భుజాలు కాశారనమాట. అయినా కూడా కష్టమే, అలా పెట్టినప్పటికి కూడా కష్టమే వస్తుంది. కానీ అయితే దేవుడు శక్తినిచ్చాడనమాట. శక్తినిచ్చి అలాగ కొండ మీద ప్రార్థనలో జయము కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగే మరి కార్యాల్లో జయం కోసం వ్యక్తిగత ప్రార్థన అవసరమైనది. వ్యక్తిగత ప్రార్థన, అలాగే మరి సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన అయిన తర్వాత కుటుంబ ప్రార్థన, కుటుంబ ప్రార్థన అయిన తర్వాత సంఘ ప్రార్థన. ఈ ప్రార్థన బలమైన ప్రార్థనగా మారతాయి. ఒకరి తర్వాత ఒకరు మరి గొలుసు ప్రార్థనగా మనం చేస్తే, కుటుంబంలో మనం ఏం చేయాలంటే యజమానురాలు, పిల్లలు వరుసగా మరి వారు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కుటుంబ ప్రార్థన చేస్తే బలమైనటువంటి కార్యాలు జరుగుతాయని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక బలమైనటువంటి ప్రార్థనలుగా మారతాయి. చేతులు పట్టుకుంటే హూరు అహరోనులు వెళ్ళి చేతులు నిలబెట్టాలి, ప్రార్థన సహకారం అందాలి. దాని అర్థం ఏంటి? ప్రార్థన సహకారం కావాలి. ఒక్కరి ప్రార్థన సరిపోదు, ఇద్దరు ప్రార్థన సరిపోదు. అందుకే అక్కడ 3 అయ్యారు ప్రార్థన చేయటానికి. అందుకే మరి ఈ ప్రార్థన ప్రభావం కలిగినటువంటి ప్రార్థనగా, మరి జయమిచ్చేటటువంటి ప్రార్థనగా మారవలసి ఉన్నదని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అట్లే మరి కొన్ని ప్రదేశాల్లో వ్యతిరేకతలు ఉండేటటువంటి ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. 1923వ సంవత్సరం నుంచి కూడా మణిపూర్లో వ్యతిరేకతలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి. మరి ఎంతగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇలాంటి వ్యతిరేకలు ఇంకా ఎక్కువైపోతున్నాయి తప్ప తగ్గట్లేదు. హింసాకాలం ఇది, కృపాకాలము. మనకైతే కృపాకాలమే, కానీ హింసించేవారు ఎక్కువైపోయారు కనుక ఇది హింసాకాలము. క్రీస్తు ఉండడానికి వీలు, క్రీస్తు మతం ఉండడానికి వీలు లేదు, క్రైస్తవులు ఉండడానికి కూడా వీలు లేదు. బైబిల్ చింపేస్తున్నారు. మరి బైబిల్ కానీ ఒకటి ఆలోచన చేసుకోవట్లేదు వారు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా, అంటే యేసుప్రభువుకు వ్యతిరేకంగా ఎవరైతే మరి ముందుకి వెళతారో అడిగేసుకుంటూ, ఎప్పుడో ఒకప్పుడు అతడికి చేతికి బైబిల్ వస్తుంది, అతడి నోటికి దేవుని వాక్యం వస్తుంది, అతడు యొక్క చేతికి బలమైనటువంటి సాధనంగా మరి సాక్ష్యం అనేటువంటి సాధనం కలుగుతూ ఉంటుంది. అది తొందరగానే జరుగుతుంది, అది వారికి తెలియట్లేదు. కాకపోతే వారు హింసపాలు కాకముందే, ఉగ్రత దినము రాకముందే వారు దేవునికి వ్యతిరేకంగా ఉండడం మానివేయాలి. అది వారికి తెలుసుకోవాలి. తెలుసుకోక ఏం చేస్తున్నారు? అందుకే తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించని సిలువ మీద పలికారు ప్రభువారు. ఏమని పలికారు? రక్తాలు కార్పించే వాళ్ళకి ఏమీ తెలీదా? మేకులు కొట్టే వాళ్ళకి ఏం తెలీదా? ముళ్ళ కిరీటం తగిలించే వాళ్ళకి ఏం తెలీదా? మరి వీపంతా దొన్నేస్తున్నారే, ముఖం మీద ఉమ్మేస్తున్నారే, వాళ్ళకి ఇది దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నామనేటువంటి విషయం తెలీదా? తెలిసి కూడా మూర్ఖంగా చేస్తూ ఉన్నారు. ఇది జీవం గల దేవుని పేరట చేస్తున్నాం మేము మరి అనేటటువంటి
మాట వారు ఏమనుకుంటున్నారంటే దేవునికి కష్టం కలిగించారండి. నీ కనుగుడ్డు అంటే నీకు ఏదైనా వ్యతిరేకత జరిగితే కనుక ప్రభు వారికి కనుగుడ్డు ముట్టినంత, ప్రభు యొక్క కనుగుడ్డు ముడితే ఆయనకి ఎంత బాధేస్తుందో అంత బాధపడతారు. నిన్ను గనక ఎవరైనా ఏమని అంటే కనుక, అందుకే ఎవరైనా ఏమైనా నిన్నంటే నేను ఊరుకుంటానా, నన్నన్నట్టే భావించుకుని నరులకు తీర్పు విధించనా అని దైవజనులు పలికినటువంటి మాటను బట్టి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. కనుక ఈ యొక్క బలము ఎక్కడి నుంచి వస్తుందంటే జలము ద్వారా వస్తుంది. ఈ జలము ద్వారా బలము ద్వారా యుద్ధములో మరి జయము కలుగుతుందని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఇలాగా చాలా చాలా ప్రదేశాల్లో వ్యతిరేకతలు కలుగుతూ ఉన్నాయి. వారికి దేవుడు అతి త్వరలో ఈ వ్యతిరేకతలు చెప్పేటటువంటి వారిని దండించి బైబిల్ కాల్చివేసి మరి వాళ్ళని చీల్చివేసి తల పగలగొట్టి వారిని చంపేసి వివస్త్రాలను చేసి వారి మీదకి అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారే. ఈ దౌర్జన్యాలు చేసేటటువంటి పరిస్థితుల్లో దేవుడు వారికి ఉగ్రత వారి మీదకి రాకముందే యేసయ్యా తప్పు క్షమించు అని ఒక్క మాట అంటే వారికి ఆ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. లేదు అంటే కనుక వారు మరి నరక శిక్ష అనుభవించవలసిందే. మరి నరక శిక్ష అంటే అగ్నిగుండము ఆరదు, తన ప్రాణము పోదు. అది తెలుసుకోక వారు ఈ పనులు చేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళు చేస్తున్నారంటే కనుక వెంటనే ఆ యొక్క చరిత్ర నాకు దృష్టికి వస్తే కనుక వెంటనే వారిని అతి త్వరలో ప్రభు నీ సేవకులుగా మార్చు తండ్రి. సౌలుని పౌలుగా ఎలా మార్చి నీ సేవ కొరకు ఎలాగైతే వాడుకున్నావు వాళ్ళను కూడా నువ్వు వాడుకో, అతి త్వరలో వాడిని వాడుకో తండ్రి, వాళ్ళని వాడుకో తండ్రి అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు దేవుని బిడ్డలను మేము హింసిస్తే మాకు హింసేది అనేటువంటి మాట వారికి తెలియట్లేదు. ఎప్పుడైతే మరి దేవుడు వారికి కనిపించారు వెంటనే బైబిల్ పట్టుకుంటారో, ఎంత నరకయాతన అనుభవింపచేశాను, యేసుప్రభు వెళ్ళి హింసించాను నేను, అది తప్పని తెలుసుకున్నానని చెప్పి ఇప్పుడు బైబిల్ పట్టుకుని వేదికలు ఎక్కి ప్రసంగాలు చేస్తూ ఉంటారు, దేవుని యొక్క వాక్యాన్ని మరి ప్రకటన చేస్తూ ఉంటారు. కనుక ఇదేంటంటే మనము దేవుని యొక్క ఈ కొండ అనేటటువంటి ప్రార్థన కొండ, మరి విశ్వాసం అనే కొండ, ఈ కొండలో నుంచి వచ్చినటువంటి నీళ్లు మనం తాగుతూ ఉన్నాము. తాగుతూ ఉండేటటువంటి పరిస్థితులు మనకు దేవుడు బలం ఇస్తున్నాడు, అటు జయాన్ని ఇస్తున్నాడు. కనుక లోకములు వ్యతిరేకతలు, దేవుని మీద వ్యతిరేకులు, సంఘం మీద వ్యతిరేకులు, చర్చిల మీద వ్యతిరేకతలు జరుగుతూ ఉన్నాయి. వారిని వెంటనే దేవుడు మార్చి, కరుణగల దేవుడు, కృపగల దేవుడు, ఆ దేవుడు మార్చి మరి దేవుని యొక్క సేవనంతో వాళ్ళందరినీ కూడా వాడుకొనును గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. మేము నిన్ను నమ్ముకునేటువంటి బిడ్డలమైనటువంటి మేము లోకములో జీవిస్తూ లోకములో వేరుగా ఉంటూ నీకు దగ్గరగా ఉండి నాయన బండ అయినటువంటి క్రీస్తే బండ అన్నారు కనుక ఈ బండను పగలగొట్టారు యూదులైనటువంటి వారు. అందులో నుంచి నాయన రక్తం ప్రవహించిన నాడు మొదలు నేటి వరకు ప్రపంచ 4 మూలలకు కూడా ప్రవహిస్తూనే ఉంది. ఆ రక్తములో మరి ముంచబడినటువంటి వారముగా మేము పవిత్రత పొంది, బలము పొంది, జయము పొంది, జీవనం పొందామని సాక్ష్యం చెప్పడానికి అవకాశం కలిగించి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడిగా మా కొరకు రానయ్యన్న యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.